మానిని మానచోరా శుభాకార వీరా జగద్ధేతు హేతు ప్రకార. మానిని చోర లక్ష్మీదేవే ఆయన మనస్సుని దోచుకుంది. లక్ష్మీదేవి చేత దోచుకొనబడినటువంటి వాడు, లక్ష్మీదేవి యొక్క మనస్సుని దోచుకున్నటువంటి వాడు. శుభాకార వీరా జగద్ధేతు హేతు ప్రకార, ఈ ప్రపంచం పుట్టటానికి మూల కారణమైనటువంటి వాడు. సమస్తంబు నస్తంగతం వై, ఈ ప్రపంచమంతా కూడా ప్రళయంలో కలిసిపోతే మహాలోల కల్లోల మాలాకులాభీల పాదోనిధిన్కూలగా, మొత్తం సముద్రాలన్నీ విజృంభించి భూమి అనేది లేకుండా ప్రపంచమంతా జలమయమైపోతే బాలకేళీగతింతేలి, ఓ చిన్న పిల్లవాడి వలె ఆయన మర్రి ఆకు మీద పవళించి నారాయణాఖ్యన్ పటుఖ్యాతి శోభిల్లు, నారాయణుడనే పేరుతో ప్రకాశిస్తున్న నీ నాభి కమలం నుండి బ్రహ్మ పుట్టాడు, సృష్టి పుట్టింది అని వర్ణిస్తారు. నిన్నెన్న నేనెవ్వడన్ నన్ను మాయా విపన్నున్ విషన్నున్ ప్రపన్నున్ ప్రసన్నుండవై ఖిన్నతన్ పాపి మన్నింపవే పన్నగాధీశ కల్ప తల్ప కృపాకల్ప వందారు కల్ప నమస్తే 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 నమః అని అక్రూర మహాశయులు స్వామిని కీర్తించారు. ఆది అంతము, ముందు రెండు వాక్యాలు, చివర ఒక వాక్యం చదువుకున్నాం. ఈ రెండు కొసలు కలుపుకుంటే మధ్యదంతా చదువుకున్నట్లే అని ఒక న్యాయం ఉంది. తన్మధ్య పతితాహ తద్గ్రహణేన గృహ్యంతే అని సంస్కృతంలో ఒక న్యాయం ఉంది. ఈ రెండు కొసలు మనం ముడివేస్తే మధ్యలో ఉన్న ఏ పూస జారిపోదు. కనుక మొదలు చివర మనం చదువుకున్న సమయాభావం అయినప్పుడు స్వామి అంతా చదువుకున్నట్టుగా అనుగ్రహిస్తాడు అని పెద్దలు ఒక సూక్ష్మ ఉపాయం చెప్పినందువల్ల, ఈనాడు వైకుంఠ ఏకాదశి అయినందువల్ల ఆ వైకుంఠాన్ని గురించి మనం స్మరించుకున్నాం. ఇప్పుడు స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది ఈ పారాయణ ద్వారా ఎవరెవరికి ఏ కోరికలుంటే ఆ కోరికలను తీర్చేటటువంటి అద్భుతమైనటువంటిది. లక్షల సంఖ్యలో కాదు, కోట్ల సంఖ్యలో జనుల చేత పారాయణ చేయించబడుతున్నటువంటి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మనం ప్రశాంతంగా అనుసంధానం చేసుకుందాం. తర్వాత ఈనాటి పాశురాన్ని గురించినటువంటి ప్రవచనం సంక్షేపంగా కానీ సమయాన్ని బట్టి విస్తృతంగా కానీ ఇక్కడ ప్రసంగింపబడుతుంది.